జగనన్నని సింగిల్గా ఎదుర్కోవటం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది, ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే రకం. గతంలో ఏ విధంగా మోడీ గారి తో జతగలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం. ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కారు మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేశాడో మనం చూసాం. అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్ష్యాధారాలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు కనుక మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది. కాబట్టే ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం. అంటే తాను జైల్లో వెళ్లకుండా హ్యాపీగా లైఫ్ బయట లీడ్ చేయాలి, తనను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్రం ఎటుపోయినా పర్లేదు అనే క్యారెక్టర్ని మనం చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర కళ్ళారా చూస్తున్నాం. సో వీళ్ళకి ఎవరికి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేదు, మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. కేవలం పొత్తులతో అధికారంలోకి రావటం, దోచుకోవటం, ఆ దోచుకున్నది దాచుకోవటం, ఎక్కడైనా కేసుల్లో ఇరుక్కుంటే దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ముందుకు పోవటం. అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలకి మంచి చేసి ఉండాలి, లేదా ప్రజలకి మంచి చేయబోతాం, ఇవి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం లేదు. ఎన్ని పొత్తులు పెట్టుకుందామా, ఏ విధంగా ఆ ఓటింగ్ని తీసుకుందామా అన్న చందంగానే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రజలందరూ గమనించాలి. మనకి మంచి చేసిన వాళ్ళు ఎవరు, మనకిచ్చిన వాగ్దానాలను ఎవరు నెరవేరుస్తున్నారు, భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలన్నా, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసి అప్పుల్లో ముంచేసి ఈరోజు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ప్రజలు గమనించి అలా పొత్తులతో మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళని తరిమి కొట్టండి. మీకోసం అహర్నిశలు ఆలోచిస్తూ మంచి చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగనన్నకి అండగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా చెప్పాను, వాళ్ళకి జైలుకి వెళ్ళాలన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. అది వెళ్లకుండా ఉండటం కోసమే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పినా కూడా తనకి తల ఆడిస్తున్నారు. మొన్నేదో చెప్పారు పవన్ కళ్యాణ్ 24 సీట్లకే ఎందుకు ఒప్పుకున్నావు అంటే గాయత్రి మంత్రం అంట. మరి అదే గాయత్రి మంత్రాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పి ఆయన కూడా 24 సీట్లలోనే పోటీ చేయమని మిగతా గాలికి వదిలేయచ్చు కదా. కాబట్టి సిగ్గు లేకుండా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అమ్ముకుంటూ మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం, ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరైతే పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పటికే నించున్న 2 చోట్ల ఓడించారు. ఆ భయం పట్టుకుంది కాబట్టి నాకు తెలిసి ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం అని అనుకుంటున్నాను. ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలేదండి, మేమెవరు చెప్పలేదండి. ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ఆయనకి ఎంతమంది ఉన్నారని. ఆయన ఎర్ర పుష్పం అనేది స్పష్టంగా మీకు చెప్తున్నాడు, అది మీకు అర్థం కావట్లేదు. ఆయన ఎర్ర పుస్తకాల్లో ఏమి రాసుకున్నా దాన్ని మడిచి బీరువాలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగానే గెలవలేడు, ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆ ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని చెప్పండి. అదే మేము ఈరోజు అనుకొని మేము బ్లూ బుక్, గ్రీన్ బుక్ మా పార్టీకి కలర్ కాబట్టి రాసుకునింటే వీళ్ళందరూ అసలు రాష్ట్రంలో ఉండి ఉంటారని ఆలోచించండి. ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు చేసేది అధికారంలోకి వస్తే ఎలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి,
మనకు ఓట్లేసిన ప్రజలకి ఏం మంచి చేయాలి, ఏం సంక్షేమాన్ని అందించాలి, ఏం అభివృద్ధిని అందించాలి అని నాయకుడు ఆలోచించాలి. కానీ నేను అధికారంలోకి వస్తే వీడిని వంకోబెట్టి కొడతా, వాడిని కేసుల్లో ఇరికిస్తా, వీడి బట్టలు ఊడదీస్తా, దీనికి ఎందుకు మళ్ళీ పాలిటిక్స్లో? దీనికి పాలిటిక్స్ అవసరమా? కాబట్టి రౌడీజం చేస్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్, లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ అలాంటి వాళ్ళని ఇష్టపడరు.